హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ మనము 2024 డిఎస్సి 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన ఇంగ్లీష్ పేపర్ని అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా పార్ట్ 2 వీడియోస్ పెట్టేశాను. ఈరోజు వచ్చేసి పార్ట్ 3. ఈ పార్ట్ 3తో మనకి ఇంగ్లీష్ బిట్స్ అనేవి అన్నీ కంప్లీట్ అయిపోతాయి. దీంట్లో మనం ఒక 2 బిట్స్ని మాత్రం స్కిప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ 2 బిట్స్ కూడా మనకు ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్యాసేజ్ 2 బిట్స్ అనేవి నేను స్కిప్ చేశాను. అంటే 16 బిట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్టు అవుతుంది ఈ వీడియోతో. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. మనకి ఇది ఆర్టికల్స్ పైన పడిన బిట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అని ఇచ్చాడు. క్వశ్చన్ చూడండి. హర్ ఫాదర్ ఈజ్ డాష్ యూనిట్ లెవెల్ ఆఫీసర్ ఇన్ డాష్ మెరీన్ క్రాప్స్ డాష్ యూరోపియన్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అని ఇచ్చాడు. సో ఇక్కడ 3 డాష్లలో వచ్చే ఆర్టికల్స్ ఏంటో రాయాలి. సో ఆర్టికల్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తే మనకు ఆర్టికల్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, డెఫినెట్ ఆర్టికల్ వచ్చేసి ద అనేది మనకి డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. ఇండెఫినెట్ ఆర్టికల్స్ వచ్చేసి ఏ, యాన్ అనేవి మనకి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అవుతాయి. ఓకే, సో వీటి గురించి చూసినట్లయితే మనకి ఏ, యాన్ ఈ రెండు కూడా మనకి వేటి ముందు యూజ్ చేస్తాము అంటే సింగులర్ కౌంటబుల్ నౌన్స్కి ముందు మాత్రమే మనం ఏ, యాన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఓన్లీ సింగులర్ వాటి ముందు మాత్రమే, అది సింగులర్గా ఉండాలి. కౌంటబుల్ నౌన్స్కి ముందు మాత్రమే మనం ఏ, యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. దా అనే ఆర్టికల్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే దీన్ని సింగులర్స్కి ముందు యూజ్ చేయొచ్చు, ప్లూరల్స్కి ముందు యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ రెండు క్లియర్ కదా. ఇంకేంటి ఈ ఆర్టికల్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అని అంటే ఏ, యాన్ వీటి గురించి చూసినట్లయితే చూడండి. ఏ అనేది మనకి కేవలం కాన్సోనెంట్ సౌండ్స్ ముందు మాత్రమే ఏ అనేది వాడతాం. యాన్ అనేది మనం వోవెల్ సౌండ్స్ ముందు వాడతాం. ఓకే, అంటే ఏంటో చెప్తాను వినండి. కాన్సోనెంట్ సౌండ్స్ అంటే హల్లులు, అంటే కా నుండి స్టార్ట్ అయ్యి రౌతి వరకు ఉంటాయి కదా. ఈ సౌండ్స్ ముందు మాత్రమే, నాట్ వర్డ్స్ అండి, సౌండ్స్ ఇంపార్టెంట్ మనకి. ఈ సౌండ్స్ ముందు మాత్రమే మనం ఏ అనే ఆర్టికల్ని వాడతాం. యాన్ అనేది వేటి ముందు వాడతామంటే యాన్ అనేది అచ్చుల ముందు వాడతాం. అంటే అచ్చు శబ్దంతో మొదలు కావాలి, అలాంటి వాటి ముందు మనం ఆ వాడతాం. అంటే ఆ నుండి ఔ వరకు వచ్చే శబ్దాల ముందు మనం యాన్ని వాడతాం. దీంట్లో వోవెల్స్ అనే మనం వేటిగా తీసుకుంటామంటే ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ వర్డ్స్ని మనం వోవెల్స్గా తీసుకుంటాం. ఓకే, అంటే వీటితో మనకు ఒక వర్డ్ మొదలైంది అంటే ఆ వర్డ్కి ముందు యాన్ తీసుకోవాలా అని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనకి ఒక వర్డ్ అనేది ఈ లెటర్స్తో మొదలైనప్పటికీ సౌండ్ మాత్రం మనం ఆ వర్డ్ని తెలుగులోకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఆ నుండి ఔ వరకు వచ్చే అక్షరాల సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్లో మనకి ఆ వర్డ్ అనేది కనిపించాలి. కనిపించినప్పుడు మనం యాన్ అనే వర్డ్ని తీసుకుంటాం. ఓకే, ఇచ్చిన వర్డ్ అనేది మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు అది కా నుండి రౌతి వరకు వచ్చే శబ్దంలో కనిపిస్తే అప్పుడు మనం ఏ అనే ఆర్టికల్ని తీసుకుంటాం. ఓకే, క్లియర్ కదా. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇందులో అంటే ఏ అనేది ఎప్పుడు కూడా జనరల్ సెన్స్లో మాత్రమే వాడతాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ అనేది ఎప్పుడు కూడా జనరల్ సెన్స్లోనే వాడతాము. యాన్ అనేది ఎప్పుడు కూడా పర్టికులర్ సెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏ అనేది జనరల్ సెన్స్లోనే వాడతాం, యాన్ అనేది పర్టికులర్ సెన్స్లో మాత్రమే యాన్ అనేది వాడతాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఏ, యాన్ వేటి మధ్య యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద అనేది వేటి ముందు యూజ్ చేస్తాం. దీనికి నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో చాలామందికి తెలిసిన రూల్సే ఉంటాయి దీంట్లో.
యూనిక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, యూనిక్ ఆబ్జెక్ట్స్ ముందు కావచ్చు, హోలీ బుక్స్ ముందు కావచ్చు, ఆర్డినల్ నెంబర్స్ ముందు కావచ్చు, డైరెక్షన్స్ ముందు కావచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కావచ్చు, సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు కావచ్చు, నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీస్ ముందు కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి మనకి దాకి. సో దా అనేది వాటి ముందు యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు బిట్లోకి వెళ్తే చూడండి, ఫస్ట్ డాష్లో మనకి ఏమొస్తుందో చూడండి. ఏమిచ్చాడు, హర్ ఫాదర్ ఇస్ డాష్ ముందు ఏముంది మనకి యూనిట్ అని ఉంది. యూనిట్ అనేది ఒక్కసారి తెలుగులో రాయండి. తెలుగులో రాస్తే మీకు ఏమొస్తుందో చూడండి. యూనిట్ అంటే మనం ఈ విధంగా రాస్తాం. యూనిట్ అంటే ఈ విధంగా రాస్తాం కాబట్టి ఇది అచ్చు శబ్దంలో ఉందా, హల్లు శబ్దంలో వచ్చిందా? మనకి హల్లు శబ్దంలో వచ్చింది, అంటే కాన్సోనెంట్ సౌండ్గా వచ్చింది. కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏని వాడుకుంటామా, యాన్ని వాడుకుంటామా? ఏ అనేది యూజ్ చేసుకుంటాం, అవునా? సో ఇప్పుడు యూనిట్ అనే దాని ముందు ఏ అనేది వాడుకుంటాం. ఓకే, లేదు కొంతమంది ఏమనుకుంటారు, యూతో స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు మనం యాన్ రూల్స్ ఏంటి, వోవెల్ సౌండ్స్ రావాలి, AEIOU రావాలి. IOUలో మనకు యూ వచ్చింది కదా, సో మనం ఇప్పుడు యానే తీసుకుందామంటే అది తప్పు అయిపోతుంది. ఎందుకంటే మనం తీసుకోవాల్సింది సౌండ్స్ని తీసుకోవాలి, నాట్ లెటర్స్ని తీసుకోకూడదు. ఓకే, సో ఇప్పుడు యూతోనే స్టార్ట్ అయింది, బట్ ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఆ సౌండ్ అనేది మనకి కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కదా, కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏని తీసుకోవాలి. సో ఏ ఆప్షన్ ఉన్న ఆప్షనే మనకి ఇప్పుడు ఆన్సర్ అవుతుంది. చూడండి మన ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయేమో. ఫస్ట్ ఆప్షన్లో ఏ ఉంది, సెకండ్ ఆప్షన్లో యాన్ ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ అవుతుంది, థర్డ్ ఆప్షన్లో దా ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్లో మనకి ఏ కనబడుతుంది. ఓకే, అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి, మెరైన్ క్రాప్స్ అని ఇచ్చాడు. ఓకే, దీని ముందు ఏం ఆర్టికల్ వస్తుంది అంటే మనకి ఏమి ఇచ్చాడు చూడండి. దాని ముందు క్వశ్చన్ ఈ జనరల్ సెన్స్లో ఉందా, పర్టికులర్ సెన్స్లో ఉందా చూడండి. మెరైన్ క్రాప్స్ అంటే ఈయన ఫాదర్ వచ్చేసి ఆఫీసర్ అంట, ఆఫీసర్ ఇన్ మెరైన్ క్రాప్స్. అంటే మెరైన్ క్రాప్స్ అంటే ఒక నౌకాదళంలో ఆయన ఆఫీసర్గా ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆఫీసర్గా ఉన్నాడు దేంట్లో, మెరైన్ క్రాప్స్లో అని చెప్తున్నాడు, అంటే పర్టికులర్గా చెప్తున్నాడు, అవునా? పర్టికులర్గా మెరైన్ క్రాప్స్లో పనిచేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. అట్లా పర్టికులర్ సెన్స్లో చెప్పినప్పుడు ఏం తీసుకోవాలని చెప్పాను, ఏ యాన్ అనేది మనకి జనరల్ సెన్స్లో వస్తుంది, ద అనే ఆర్టికల్ మనకి పర్టికులర్ సెన్స్లో వస్తుంది అని చెప్పాను. సో ఇప్పుడు మెరైన్ క్రాప్స్ అని పర్టికులర్గా మనకి మెన్షన్ చేశాడు, ఇచ్చాడు కాబట్టి సో మనం ఇక్కడ తీసుకోవాల్సింది ద అనే ఆర్టికల్ని తీసుకుంటాం. ఓకే, చూడండి ఫస్ట్ ఆప్షన్లో ద ఉంది, లాస్ట్ ఆప్షన్లో ఏ ఉంది. సో లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, లేదు ఇంకొకటి కూడా చూద్దాము, చెక్ చేద్దాము అని అనుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, యూరోపియన్ అని ఇచ్చాడు, అవునా? సో మనమేమనుకుంటాం, ఈతో స్టార్ట్ అయింది, ఈతో స్టార్ట్ అయిందంటే వొవెల్ సౌండ్, వొవెల్తో స్టార్ట్, ఈతో స్టార్ట్ అయిందంటే వొవెల్, అంటే ఏఈ. యాన్ రూల్ ఏంటి మనకి, AEIOU, అవునా? సో ఇందులో ఈ ఉంది కాబట్టి ఈతో స్టార్ట్ అయింది కదా, యాన్ అనేది పెట్టుకుంటాం అనుకుంటాం. సో అది రాంగ్ అయిపోతుంది. ఎందుకు అంటే యూరోపియన్ అనేది మనం తెలుగులో రాసుకొని చూసుకోవాలి. తెలుగులో రాయండి, యూరోపియన్ అంటాం కానీ యూరోపియన్ అని మాత్రం మనం. యూతో స్టార్ట్ అయింది అంటే అది కాన్సోనెంట్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్ ముందు మనం వాడేది ఏంటి, ఏ అనే ఆర్టికల్ వాడతాం. సో లాస్ట్లో ఏ ఉంది కదా, చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏ, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియరా? అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్కి వెళ్దామా. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, చూస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్ అని ఇచ్చాడు. అంటే 3 ఆప్షన్స్ కరెక్ట్గా ఉంటాయి, ఒక ఆప్షన్ మాత్రం ఇన్కరెక్ట్గా ఉంటుంది, అదేదో ఐడెంటిఫై చేయాలి. వెన్ ద గివెన్ 2 sentences ఆర్ కంబైన్డ్ టుగెదర్, అంటే 2 సెంటెన్సెస్ ఇచ్చాడు, వాటిని కంబైన్డ్ చేసి రాయాల్సి ఉంటుంది మనం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, ద స్టూడెంట్ వర్క్డ్ హార్డ్, ద స్టూడెంట్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. అంటే స్టూడెంట్ హార్డ్ వర్క్ చేశాడు, స్టూడెంట్ ఫెయిల్ అయిపోయాడు, అంతే కదా. అంటే హార్డ్ వర్క్ చేశాడు అంటే పాజిటివే కదా, పాజిటివ్గా తన హార్డ్ వర్క్ తను చేశాడు. సో ఇది వచ్చేసి మనకి పాజిటివ్గా చేశాడు కాబట్టి పాజిటివ్ సెన్స్లో ఉంది. ఓకే, కానీ స్టూడెంట్ ఫెయిల్ అయిపోయాడు అంటే పాజిటివ్గా ఆయన ప్రయత్నం చేశాడు కానీ ఫెయిల్ అయిపోయిందంటే రిజల్ట్ మాత్రం నెగిటివ్గా వచ్చింది. సో ఒకటి పాజిటివ్లో ఉంది, ఇంకొకటి మనకి ఇంకో సెంటెన్స్ మనకి నెగిటివ్లో ఇచ్చిండు. ఓకే, అంటే ద స్టూడెంట్ వర్క్డ్ హార్డ్ అనేది పాజిటివ్
సెంటెన్స్ ద స్టూడెంట్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అనేది నెగిటివ్ సెంటెన్స్. ఓకే, సో ఈ రెండింటిని మనం కలపాలి. కలపడానికి కింద ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఈ రెండు సెంటెన్సెస్ని ఒక దాంట్లో ఎట్టుతో కలిపాడు, ఒక దాంట్లో తోతో కలిపాడు, ఒక దాంట్లో అండ్తో కలిపాడు, ఒక దాంట్లో ఇన్ స్పైట్ ఆఫ్తో కలిపాడు. అయితే దీంట్లో మనకి ఇన్కరెక్ట్గా ఉందో ఏదో కనుక్కోవాలి. సో దీనికి ముందు మనం ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ చూడాలి. చూడండి, ఎట్ కావచ్చు, తో కావచ్చు, ఆల్దో కావచ్చు, ఈవెన్ దో కావచ్చు, ఇన్ స్పైట్ ఆఫ్ కావచ్చు, బట్ కావచ్చు. ఈ వర్డ్స్ అనేవి రెండు సెంటెన్సెస్ని కలపాలి అంటే ఆ రెండు సెంటెన్సెస్ కూడా ఒకటి పాజిటివ్ సెంటెన్స్ అయి ఉండాలి, ఇంకోటి నెగిటివ్ సెంటెన్స్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ వర్డ్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే, అంటే సెంటెన్స్ అనేది ఒకటి పాజిటివ్లో ఇంకోటి నెగిటివ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడిచ్చిన ఉన్నాయి కదా ఈ కంబైన్డ్ వర్డ్స్ని యూజ్ చేస్తాం. అంటే ఎట్, దో, ఆల్దో, ఈవెన్ దో, ఇన్ స్పైట్ ఆఫ్, బట్ వీటిని మనం ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఇంకోటి అండ్. అండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే రెండు సెంటెన్సెస్ మనకి పాజిటివ్గా అయినా ఉండాలి, లేదంటే రెండు సెంటెన్సెస్ నెగిటివ్లోనైనా ఉండాలి. ఓకే, రెండు సెంటెన్సెస్ పాజిటివ్గా ఉండాలి, లేకపోతే రెండు సెంటెన్సెస్ నెగిటివ్గా ఉన్నప్పుడు ఆ రెండింటిని కంబైండ్ చేయడానికి మనం అండ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనకి సెంటెన్సెస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఒకటి పాజిటివ్ సెన్స్లో ఉంది, ఇంకొకటి నెగిటివ్ సెన్స్లో ఉంది. అప్పుడు మనం వేటిని యూజ్ చేస్తాము, ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని మనం యూజ్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ఎట్టునైతే వాడొచ్చు కదా, ఎందుకు, ఒక సెంటెన్స్ పాజిటివ్ ఉంది, ఒక సెంటెన్స్ నెగిటివ్ ఉంది, సో ఎట్ వచ్చింది కదా, సో దీన్ని వాడొచ్చు. ఎస్, ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ దోతో ఇచ్చాడు. దో అనేది మనకి ఇందులో ఉంది కదా, అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్లో వాడొచ్చు కదా, సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది, కరెక్టే అవుతుంది. నెక్స్ట్ అండ్ ఇచ్చాడు. అండ్ అనేది చూడండి, రెండు పాజిటివ్ అన్నా కలపాలి, రెండు నెగిటివ్ అన్నా కలపాలి, కానీ ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది, సో మనకి ఇది మనకి ఆన్సర్గా మనం తీసుకోము. ఎందుకంటే ఐదర్ టూ సెంటెన్సెస్ పాజిటివ్ ఆర్ టూ సెంటెన్సెస్ నెగిటివ్గా ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది, వన్ సెంటెన్స్ పాజిటివ్, వన్ సెంటెన్స్ నెగిటివ్, సో మనం అండ్ అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ సెంటెన్స్లో ఏమో చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్తో ఇచ్చిండు. ఇన్ స్పైట్ ఆఫ్ అనేది దీంట్లో ఉంది కదా, అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉన్నప్పుడు తీసుకుంటాం, సో ఇది కూడా ఆన్సర్ అవుతుంది. అంటే ఇన్కరెక్టే కదా మనకు అడిగింది. చూడండి, 3 కరెక్ట్గా ఉంటాయి, ఒకటి ఇన్కరెక్ట్గా ఉంటుంది. ఇన్కరెక్ట్గా ఉండే ఆప్షన్ 3, సో మనకు ఆన్సర్ అనేది 3, థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ నేను రాశాను కదా, ఇవి అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తేనే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ బిట్స్ వచ్చినప్పుడు చేస్తాం. ఓకే, క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇన్ ద కంట్రీ ఇట్ ఈస్ సెయిడ్ దట్ బిలీనియర్ ఈజ్ ఎ బినావలెంట్ మ్యాన్ అని ఇచ్చాడు. అంటే చూస్ ద అప్రోప్రియేట్ సినోనియం అడిగాడు. దేనికి సినోనియం అడిగాడు, బినోవలెంట్ అనే వర్డ్కి మనం సినోనియం అనేది రాయాలి. అంటే సినోనియం అంటే ఏంటి, సేమ్ అర్థం ఇచ్చే పదం అని. సో అంటే బినోవలెంట్ అంటే ఏంటి, మనకి ఈ వర్డ్ మ్యాక్సిమం అందరికీ తెలుసు. బినోవలెంట్ అంటే ఏంటి, దయగల అనే వర్డ్ అనే అర్థం వస్తుంది. సో ఈ వర్డ్ అనేది అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. బినోవలెంట్ అంటే దయగల అని అర్థం. సో దీనికి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, దాంట్లో సమానమైన అర్థం వచ్చే పదం ఏమవుతుందో చూడండి, సెల్ఫిష్. సెల్ఫిష్ అవుతుందా, ఆపోజిట్ అవుతుంది ఇది, సో ఇది ఆన్సర్ కాదు. కైండ్, దయగల అంటే కైండే కదా, సో ఆన్సర్ ఇది అవుతుంది. క్రూయల్, క్రూయల్ అనేది ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ ఫేమస్ అనేది అసలు మ్యాచే కాదు. సో ఇప్పుడు మనకి బినోవలెంట్ అనే వర్డ్కి కైండ్ అనేది మనకి ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బిట్ ఆపోజిట్ వర్డ్ అడిగారు. ఏంటి అసలు క్వశ్చన్ ఏంటి, ద ఫైర్ ఫైటర్స్ డౌస్ ద రేజింగ్ ఫైర్ అని ఉంది. దాంట్లో మనకి ఈ డౌస్ అనే పదానికి ఆపోజిట్గా ఉండే వర్డ్ ఏంటి అని అడిగాడు. అంటే పైన ఇచ్చిన దానికి మీనింగ్ ఏంటి, ద ఫైర్ ఫైటర్స్ అంటే అగ్నిమాపక సిబ్బంది ఏం చేస్తారంటే ఎగిరి పడుతున్న మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు అనేది మనకి దీని యొక్క మీనింగ్ వస్తుంది. అంటే డౌస్ అంటే మీనింగ్ ఏంటి అంటే
ఎగిరి పడుతున్న వాటిని చల్లార్చారు అన్నట్టుగా మనకి మీనింగ్ వస్తుంది. ఓకే, సో దానికి ఆపోజిట్గా ఉన్న వర్డ్ని మనం ఇప్పుడు చూస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? హైడ్రేట్ ఇచ్చాడు, పుట్అవుట్ ఇచ్చాడు, ఎక్స్టింగ్యూష్డ్ అని ఇచ్చాడు, నెక్స్ట్ ఇగ్నైటెడ్ అని ఇచ్చాడు. దీంట్లో మనకి హైడ్రేట్ కావచ్చు, పుట్అవుట్ కావచ్చు, ఎక్స్టింగ్యూష్డ్ కావచ్చు, ఈ మూడు కూడా మనకి సేమ్ మీనింగ్ ఇస్తాయి. అంటే అప్లయింగ్ ఫర్ వాటర్ అనే దాంట్లో యూజ్ చేస్తాం. అంటే డౌస్కి ఈ మూడు పదాలు కూడా సినోనియంగా వాడతాం. అంటే ఎగురు పడుతున్న మంటల్ని ఆర్పారు అన్నట్టుగానే ఈ మూడు వర్డ్స్ని కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇగ్నైటెడ్ అంటే ఏంటి అంటే ఫైర్ని ఇంకా బ్రైట్గా చేయడానికి అన్న మీనింగ్లో మనం ఇగ్నైటెడ్ని యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు డౌస్ అంటే ఎగిరి పడుతున్న మంటల్ని ఆర్పడం అన్న మీనింగ్లో వస్తుంది. ఇగ్నైటెడ్ అంటే ఆ ఎగిరి పడుతున్న మంటల్ని ఇంకా ఎగిసి పడేట్టుగా చేయడం అన్న మీనింగ్లో వస్తుంది. కాబట్టి ఇగ్నైటెడ్ అనేది మనకి ఇక్కడ ఆపోజిట్ వర్డ్గా మనం డాస్కి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి సినోనియమ్స్ ఆపోజిట్ వర్డ్స్ అయితే డెఫినెట్గా నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనం నేర్చుకోవాల్సిందే, తప్పదు అది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ద విజిటర్స్ హ్యావ్ కమ్ అక్రాస్ ఏ డాష్ ఆఫ్ లయన్స్ డ్యూరింగ్ దేర్ సఫారీ అని ఇచ్చాడు. అంటే ఇది ఏ బిట్ నుంచి పడింది? కలెక్టివ్ నౌన్ నుంచి పడిన బిట్ ఇది. ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడ లయన్స్ యొక్క గుంపుని ఏమంటారు అని చెప్పేసి బిట్ ఇది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? స్వామ్ ఇచ్చాడు. స్వామ్ అని వేటి యొక్క గుంపును పిలుస్తాము అంటే ఇన్సెక్ట్స్ కావచ్చు, యాంట్స్ కావచ్చు, బీస్ కావచ్చు, వీటి యొక్క గుంపుని స్వామ్ ఆఫ్ యాంట్స్, స్వామ్ ఆఫ్ ఇన్సెక్ట్స్, స్వామ్ ఆఫ్ బీస్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రైడ్ ఇచ్చాడు కదా. ప్రైడ్ అని వేటి యొక్క గుంపును పిలుస్తామంటే ప్రైడ్ ఆఫ్ లయన్స్ యొక్క గుంపునే ప్రైడ్ అని పిలుస్తాం. ఓకే, అంటే ప్రైడ్ ఆఫ్ లయన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? స్కూల్ ఇచ్చాడు. స్కూల్ అని వేటిని పిలుస్తాము, వేటి యొక్క గుంపును పిలుస్తాము అంటే స్కూల్ ఆఫ్ ఫిషెస్ యొక్క గుంపును కావచ్చు, లేదంటే డాల్ఫిన్స్ యొక్క గుంపును కావచ్చు. వీటి యొక్క గుంపును మనం స్కూల్ ఆఫ్ డాల్ఫిన్స్, స్కూల్ ఆఫ్ ఫిషెస్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ప్యాక్ ఆఫ్ వూల్స్ యొక్క గుంపును కావచ్చు, డాగ్స్ యొక్క గుంపును కావచ్చు ప్యాక్ అని పిలుస్తారు. ఓకే, అంటే స్వామ్ ఆఫ్ ఇన్సెక్ట్స్, స్వామ్ ఆఫ్ యాంట్స్, స్వామ్ ఆఫ్ బీన్స్ అని, ప్రైడ్ ఆఫ్ లయన్స్ అని, స్కూల్ ఆఫ్ ఫిషెస్, స్కూల్ ఆఫ్ డాల్ఫిన్స్ అని, ప్యాక్ ఆఫ్ వూల్స్, ప్యాక్ ఆఫ్ డాగ్స్ అని పిలుస్తాం. సో మనకు అడిగింది లయన్స్ యొక్క గుంపును అడిగాడు కాబట్టి ప్రైడ్ ఆఫ్ లయన్స్ అనేది ఆన్సర్. ఓకే, ప్రైడ్ ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? ప్రైడ్. క్లియర్? నెక్స్ట్ బిట్, ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు. 4 ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు. బ్రేక్ డౌను, బ్రేక్ ఇన్, బ్రేక్అవుట్, బ్రేకప్ అని ఇచ్చాడు. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్స్ ఇచ్చాడు, వాటితో మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి, దీంట్లో మనకి బ్రేకప్ అనేదానికి మనకి డెఫినెట్గా ఆన్సర్ అయితే తెలిసి ఉంటుంది. అంటే ఏంటి బ్రేకప్ అంటే ఏంటి? ఎండ్ రిలేషన్షిప్ అని ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. సో డి ఆప్షన్లో 2 ఎక్కడెక్కడ ఉందో చూసుకొని అవి మాత్రమే ఆప్షన్స్ ఉంచుకోండి, మిగిలింది ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. చూడండి, డి ఫస్ట్ దాంట్లో డి ఉంది, సెకండ్ దాంట్లో 3 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ వెళ్ళిపోతుంది. థర్డ్ ఆప్షన్లో 2 ఉంది, ఫోర్త్ ఆప్షన్లో 2 ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, బ్రేక్అవుట్ అంటే కూడా మనకు తెలిసి ఉంటుంది. ఏంటి బ్రేక్అవుట్ అంటే? బ్రేక్అవుట్ అంటే స్టార్ట్ సడన్లీ అనొచ్చు, లేదంటే ఎస్కేప్ ఫ్రమ్ అని కూడా తీసుకుంటాం. సో బ్రేక్అవుట్ అంటే కూడా తెలిసి ఉంటుంది కాబట్టి బ్రేక్అవుట్ అంటే మనం 4th ఆప్షన్ని తీసుకుంటాం. అంటే సికి 4 ఆప్షన్ ఉండాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో మనకి సికి 4 ఉంది, సి ఆప్షన్లో సికి 4 ఉంది, 4th ఆప్షన్లో సికి 1 ఉంది కాబట్టి 4th ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే మిగిలింది ఇప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. దీంట్లో మనకి ఏదవుతుంది చూడాలి. ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏకి 1 ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్లో మనకి ఏకి 3 ఇచ్చాడు. సో చూడండి, బ్రేక్ డౌన్ అంటే మనకి ఎంటర్ ఫోర్స్ఫుల్లీ అవుతుందా? బ్రేక్ డౌన్ అంటే గెట్ అప్సెట్
స్టాప్ ఫంక్షనింగ్ అవుతుందా అంటే బ్రేక్ డౌన్ అంటే గెట్ అప్సెట్ స్టాప్ ఫంక్షనింగ్ అనేది అవుతుంది. అంటే ఏకి 3 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. థర్డ్ ఆప్షన్లో ఏకి 3 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. అంటే బ్రేక్ డౌన్ అంటే గెట్ అప్సెట్ ఆర్ స్టాప్ ఫంక్షనింగ్ అని. నెక్స్ట్ బ్రేక్ ఇన్ అంటే ఎంటర్ ఫోర్స్ఫుల్లీ అని. బ్రేక్ అవుట్ అంటే స్టార్ట్ సడన్లీ ఎస్కేప్ ఫ్రమ్ అని. బ్రేక్ అప్ అంటే ఎండ్ రిలేషన్షిప్ అని. ఓకే, ఈ విధంగా ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. ఫ్రేజల్ వర్బ్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రేజల్ వర్బ్స్ని డెఫినెట్గా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. పంక్చువేషన్ మార్క్స్ పైన బిట్టుబడింది. చూస్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ పంక్చువేటెడ్ అని ఇచ్చాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎంకే గాంధీ wrote the book titled ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఓకే, ఎంకే గాంధీ రాసిన బుక్ ఏంటి, దాని టైటిల్ పేరు ఇచ్చాడు. ఏమిచ్చాడు, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్ టైటిల్ గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏదవుతుంది అనేది చూసుకోవాలి. చూడండి, ఎంకే గాంధీ అనేది ఒక నేమ్, అది అవునా, ఒక పర్సన్ నేమ్. అంటే దట్ ఈస్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ని ఎప్పుడు కూడా మనం రాసేది క్యాపిటల్ లెటర్లోనే రాయాల్సి ఉంటుంది. ఇదైతే డెఫినెట్గా అందరికీ తెలిసే ఉంటుంది, తెలుసుకోవాలి కూడా. ఓకే, ప్రాపర్ నౌన్ అనేది ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటర్లోనే రాయాల్సి ఉంటుంది. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఓన్ అని అర్థం. సో ఎంకే గాంధీ అనేది ఒక నేమ్ అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. చూడండి, ఎంకే గాంధీ అన్నింటిలో కూడా మనకి నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వ్రోట్ ఇచ్చాడు. చూడండి, అన్నింట్లో వ్రోట్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, బుక్ అని ఇచ్చాడు. చూడండి, ద బుక్ అనేది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో స్మాల్ లెటర్లో ఉంది ద అనేది, నెక్స్ట్ ఆప్షన్లో క్యాపిటల్ ఉంది, థర్డ్ ఫోర్త్లో మనకి నార్మల్గా ఉంది. సో ద అనేది మనకి స్టార్టింగ్లో అయితే రాలేదు కదా, స్టార్టింగ్లో పోనీ ఫుల్ స్టాప్ తర్వాత అయితే రాలేదు కదా, అలా వచ్చినప్పుడు మాత్రం మనం దాన్ని ఏమని తీసుకుంటాం, క్యాపిటల్ లెటర్లో తీసుకుంటాం. సో మిడిల్లో వచ్చింది కాబట్టి క్యాపిటల్ లెటర్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. సో సెకండ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఫోర్త్ మిగిలాయి. చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, టైటిల్ని కూడా చేంజ్ చేశాడు. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో టైటిల్ అనేది మనకి స్మాల్ లెటర్లో ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్లో క్యాపిటల్, ఫోర్త్ ఆప్షన్లో స్మాల్. సో టైటిల్ అనేది కూడా మనకి డెఫినెట్గా క్యాపిటల్ లెటర్లో రావాలి అంటే సెంటెన్స్ యొక్క బిగినింగ్లో అన్నా ఉండాలి, క్యాపిటల్ లెటర్ రావాలి అంటే ఫుల్ స్టాప్ తర్వాత అయినా ఉండాలి. సో ఇది మిడిల్లో వచ్చింది కాబట్టి మనం టైటిల్ అనేది మనం క్యాపిటల్లో అయితే తీసుకోం కదా, సో థర్డ్ ఆప్షన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ మిగిలింది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది ద అనేది మనకి ఇక్కడ స్మాల్ లెటర్లో ఉంది, ద అనేది ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్లో ఉంది. సో ఇందులో ఏది తీసుకోవాలి అంటే ఒక్కసారి క్వశ్చన్ చూడండి పైన, ఎంకే గాంధీ wrote ద బుక్ యొక్క టైటిల్ నేమ్ ఇచ్చాడు. టైటిల్ నేమ్ ఏంటి, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది అది ఒక బుక్ యొక్క టైటిల్ నేము. సో టైటిల్ నేమ్ అంటే అది బుక్ యొక్క ఓన్ నేమే కదా, దట్ ఈస్ ప్రాపర్ నౌనే కదా. సో ప్రాపర్ నౌన్ని మనం యూజ్ చేసినప్పుడు మనం వాడాల్సింది ఏంటి, క్యాపిటల్ లెటర్లో వాడాలి. అంటే ఇప్పుడు ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది ఒక బుక్ నేమ్ కాబట్టి అది స్టార్టింగ్ లెటర్ కూడా మన క్యాపిటల్లోనే రావాలి. సో ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మనకి ఆప్షన్ అనేది ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ద అనేది మనకి ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓకే, ఇది ఈ విధంగా పంక్చువేషన్ మార్క్లో రూల్స్ పాటించి మనం బిట్ అనేది సాల్వ్ చేయాలి. నెక్స్ట్ బిట్, ఈ బిట్టే మనకి లాస్ట్ బిట్. చూడండి, మిస్టర్ రాకేష్ కుమార్ లవ్స్ హిమ్సెల్ఫ్ టూ మచ్, దేర్ ఫోర్ మెనీ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ కాల్ హిమ్. అంటే ఇక్కడ ఏంటి, రాకేష్ కుమార్ అనే అతన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. అంటే ఎవరిది వారే సెల్ఫ్గా ఇష్టపడడం అన్నట్టు. దీన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు. కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి, నార్సిసిస్టా,
లేదంటే ఎనార్కిస్టా, లేదంటే లూనటికా, లేదంటే పాలిగమిస్టా అని ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎవరిని వారే ఎక్కువగా ఇష్టపడే వారిని ఏమని పిలుస్తారంటే నార్సిసిస్ట్ అని పిలుస్తారండి. అంటే ఎవరిని వారే ఎక్కువగా ఇష్టపడితే అలాంటి వారిని నార్సిసిస్ట్ అని పిలవడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు? ఎనార్కిస్ట్. ఎనార్కిస్ట్ అంటే ఏంటంటే అరాచకవాది అన్న మీనింగ్లో మనకి ఎనార్కిస్ట్ని పిలవచ్చు. నెక్స్ట్ లూనాటిక్ అంటే ఎవరు అంటే కొంచెం వెర్రితనంగా చేస్తారు కదా, అలా వెర్రితనంగా చేసేవారిని లూనాటిక్ అని పిలుస్తారు. నెక్స్ట్ పాలిగమిస్ట్ అంటే ఏంటంటే బహుభార్యత్వాన్ని కలిగి ఉన్న వారిని పాలిగమిస్ట్ అని పిలుస్తారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? అతనే ఎక్కువగా ఇష్టపడతాడు కాబట్టి అలాంటి వారిని నార్సిసిస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇవ్వండి ఈ 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన ఆల్ ఇంగ్లీష్ బిట్స్. ఇందులో మనం 2 బిట్స్ మాత్రమే స్కిప్ చేసాము, అది కూడా ప్యాసేజ్ బిట్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఈ 19th షిఫ్ట్లో జరిగిన తెలుగు ఒకటి డిస్కస్ చేసేస్తే మనకు సబ్జెక్ట్ కంటెంట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే, వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయొచ్చు కదా. రోజు అడగాల అండి లైక్ చేయండి అని. యూస్ఫుల్గా కంటెంట్ అనిపిస్తే లైక్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది కదా మీరు నా కంటెంట్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది నాకు లైక్ వల్లే కదా తెలిసేది. సో యూస్ఫుల్గా ఉంటే మాత్రం డెఫినెట్గా నాకు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.